లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా ఉంది. అధికంగా ప్రేమించడానికి, మంచి పనులు చేయడానికి ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. కొంతమంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి. సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తర్వాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకి బలులేమీ ఉండవు. కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడడమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే 2-3 చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయా దాక్షిణ్యం లేకుండా చంపుతారు. ఇలా ఉంటే మరి దేవుని కుమారుని తమ కాళ్ళ కింద తొక్కివేసి తను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. ప్రతీకారం తీర్చడం నా పని, నేనే తిరిగి చెల్లిస్తాను అని, అలాగే ప్రభు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అని చెప్పిన నాడు వాడు మనకు తెలుసు. సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం. అయితే గతించిన రోజులను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తర్వాత ఎంత గొప్ప హింసను వేదనను భరించారో జ్ఞాపకం చేసుకోండి. హింసల అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరోవైపు అలాంటి వేదన అనుభవించిన వారితో మీరు భాగస్వాములయ్యారు. ఇది ఎలాగంటే మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్టమైన కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తులను ఇతరులు పట్టుకుపోతుంటే ఆనందంగా అంగీకరించారు. కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. దేవుని ఇష్టాన్ని జరిగించిన తర్వాత ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి. ఇక కొద్ది కాలం తర్వాత రానున్నవాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు. నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు. అతడు వెనక్కు మళ్ళితే అతని గూర్చి నేను సంతోషించను. అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము, కానీ ఆత్మను కాపాడుకోవడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.